పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. 48 గంటల్లో ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దాడులకు 5 రోజుల పాటు విరామం ప్రకటిస్తూ ఇరాన్లోని ఒక గౌరవనీయ నేతతో ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ అంతే వేగంగా కొట్టిపారేసింది. అసలు చర్చలే జరగడం లేదని, అమెరికా తన చిక్కుముడుల నుంచి బయటపడడానికే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని స్పష్టం చేసింది. ఒకవైపు యుద్ధ విరామ చర్చలు, మరోవైపు యుద్ధ సన్నాహాలు. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియాలో ఉధృతంగా కొనసాగుతోన్న యుద్ధ పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు కీలక మలుపు తీసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా ప్రకటనలు ఈ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారాయి. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 5 రోజుల విరామం ప్రకటిస్తూ ఇరాన్తో సానుకూల చర్చలు జరుగుతున్నాయని వెల్లడించడం, అదే సమయంలో ఇరాన్ ఆ ప్రకటనను పూర్తిగా ఖండించడం ఈ యుద్ధంలో గందరగోళాన్ని మరింత పెంచింది. ఇరాన్తో గౌరవప్రద వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి, పూర్తి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి, అందుకే విద్యుత్ కేంద్రాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అయితే ఈ చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరి మధ్య జరుగుతున్నాయి అన్న అంశాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇదే సమయంలో ఇరాన్ అధికార వర్గాలు తీవ్రంగా స్పందించాయి. అసలు అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని, ఇది కేవలం ప్రచార యుద్ధమని స్పష్టం చేశాయి. ఖలీబా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత ముదిర్చాయి. అమెరికా, ఇజ్రాయిల్లు యుద్ధంలో ఎదుర్కొంటోన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కూడా దీనిపై స్పందించారు. తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్తో మాత్రమే మాట్లాడినట్లు తెలిపారు. గతంలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన తుర్కియేతోనే ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాయని, అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవని స్పష్టం చేశారు. అదే సమయంలో రష్యా విదేశాంగ వర్గాలతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిణామాలు చూస్తుంటే ట్రంప్ పేర్కొన్న గౌరవనీయ ఇరాన్ నేత ఎవరనే అంశం కూడా అనుమానాలకు తావిస్తోంది. యుద్ధం ప్రారంభమైన రోజుల్లో ఈ ఘర్షణను స్వల్పకాలిక యుద్ధంగా అభివర్ణించిన ట్రంప్ 2 వారాల్లో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని భావించారు. గత అనుభవాల ఆధారంగా ఇరాన్ త్వరగా వెనక్కి తగ్గుతుందని అంచనా వేశారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిపై ఇరాన్ సాధించిన పట్టు ఈ యుద్ధానికి గేమ్ చేంజర్గా మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని ఇరాన్ అడ్డుకోవడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపింది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి వెళ్లే చమురులో గణనీయమైన శాతం రవాణా అవుతుంది. ఈ మార్గం మూసుకుపోవడంతో చమురు ధరలు కుదేలయ్యాయి. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఇంధన ఉత్పత్తి, ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఈ దేశాలు అమెరికాపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. హర్మూజ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిపించాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఇరాన్ కూడా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని కీలక ఇంధన కేంద్రాలపై దాడులు చేసింది. ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్పై దాడి ప్రపంచ మార్కెట్లను కుదిపివేసింది. ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు పెరిగాయి. దుబాయ్, అబుదాబి, దోహా వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలు కూడా ప్రభావితమయ్యాయి. పర్యాటకం దెబ్బతింది. వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా మారుతూ వచ్చాయి. మొదట దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆయన తర్వాత సైనిక బెదిరింపులకు దిగారు. తర్వాత 48 గంటల్లో విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత మిత్రదేశాల మద్దతు కోసం నాటోను ఆశ్రయించారు. కానీ నాటో దేశాలు ప్రత్యక్ష సైనిక సహకారానికి నిరాకరించడంతో అమెరికా ఒంటరిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలు ఆయనపై ఒత్తిడి ఎంత ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. యుద్ధ భూమిలో ఇరాన్ ప్రదర్శించిన సామర్థ్యం కూడా అమెరికా అంచనాలను తారుమారు చేసింది. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణుల వినియోగం, దూర ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యం పాశ్చాత్య దేశాలను ఆశ్చర్యపరిచింది. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా సైనిక స్థావరంపై దాడి ప్రయత్నం ఈ యుద్ధం పరిధి ఎంత విస్తరించవచ్చో సూచించింది. అలాగే ఇజ్రాయెల్లోని డిమోనా ప్రాంతంపై దాడి అణు మౌలిక సదుపాయాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ పరిస్థితుల్లో అమెరికా సైనిక వర్గాలు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిపై భూభాగ దాడి చేస్తే భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే ట్రంప్ వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అంతేకాదు అమెరికాలో జరగబోయే ఎన్నికలు, పెరుగుతున్న ఇంధన ధరలు, దేశీయ రాజకీయ ఒత్తిళ్లు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి. మొత్తంగా ట్రంప్ ప్రకటించిన 5 రోజుల విరామం యుద్ధానికి ముగింపు కాదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇరాన్ కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. ఎప్పుడైనా పరిస్థితులు మళ్లీ ముదిరే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి అంశం ఈ యుద్ధానికి కీలక కేంద్రంగా మారింది. ఇక రానున్న రోజుల్లో యుద్ధం ఎటు దారి తీస్తుందో అనే భయాందోళనలు కూడా నెలకొన్నాయి. దౌత్యపరమైన చర్చలు నిజంగానే జరుగుతున్నాయా, లేక ఇది కేవలం వ్యూహాత్మక ప్రకటనలేనా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ట్రంప్ ప్రకటనతో పశ్చిమాసియాలో ఒక పెను ప్రమాదం తాత్కాలికంగా తప్పినట్లే కనిపిస్తోంది. కానీ ట్రంప్ ప్రకటనలకు విశ్వసనీయత తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన ఎక్కడైనా మాట మార్చవచ్చని, అందుకే ఇరాన్ కూడా అత్యంత అప్రమత్తంగా ఉందంటున్నారు. 5 రోజుల విరామం తర్వాత యుద్ధం మళ్లీ రగులుతుందా, లేక దౌత్యపరమైన పరిష్కారంకు దొరుకుతుందా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోనుంది.